క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుడు మనకు అడిగిన వాటిని దయచేస్తుంటాడు, అడగని వాటిని కూడా దయచేస్తూ ఉంటాడు. అయితే ఆయన మనకు ఏదైనా అనుగ్రహించాలని అనుకున్నప్పుడు దాని విషయంలో మన యోగ్యతను కూడా దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. దానిని ఎంతవరకు మనం నిలబెట్టుకుంటాం, దేవుని మహిమార్థమై దాన్ని కొనసాగిస్తాం అనేది కూడా చూస్తూ ఉంటాడు. దేవుడు తన ప్రజలకు తలాంతులు ఇస్తూనే ఉంటాడు. ఆ తలాంతులు ఇచ్చిన తర్వాత వాటి విషయంలో ఆయన వారిని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే దేవుడి నుంచి మనం ఎప్పుడైనా ఏదైనా పొందినప్పుడు అది దేవుని వల్ల ఖచ్చితంగా మనకి తెలిసినప్పుడు దాని విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దాని విషయంలో దైవ సంబంధమైన క్రమశిక్షణ మనం కోల్పోయినా, అతిశయించిన మనము దేవుడు అనుగ్రహించిన ఆ తలాంతు విషయంలో, లేదంటే మేలు ఆశీర్వాద విషయంలో అతిక్రమము చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని చేత మళ్ళా మనము శిక్షింపబడవలసిన వారుగా మిగిలిపోతూ ఉంటాం. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి మనం అడిగినది ఏదైనా కూడా ఆయన చిత్తమైతే, అది ఆయనకి ఇష్టమైతే వెంటనే దాన్ని దయచేస్తుంటాడు, లేదంటే సులువుగా దాన్ని దయచేసేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయనకు ఇష్టం లేనిది మనం అడిగినా కూడా కొన్నిసార్లు దయచేసి దానివల్ల కలుగు నష్టాన్ని దేవుడు మన మీద ఉంచుతూ ఉంటాడు. మరికొన్నిసార్లు దేవుడు మనకు అవసరమైంది దయచేయాలనుకున్నప్పటికీ మనము విసుగునందు లేక నిరాశయందు ఆయన శోధించినప్పుడు ఆ అవసరమైన దాన్ని ఆయన దయచేస్తుంటాడు. కానీ దాని విషయంలో ఆయన ఎప్పటి వలె పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుడు అనుగ్రహించున్న వాటి విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడన్న సంగతిని మనం గ్రహించకపోతే దేవుని బిడ్డలుగా మనము భవిష్యత్తులో ఏమీ ఆయన నుండి పొందలేము. ఆయనను శోధించి పరీక్షించి మనం పొందిన వాటి విషయంలో ఖచ్చితంగా మనం వైఫల్యం చెందుతాం. ఎందుకంటే వాటిని మనం నిలబెట్టుకోలేము. దేవుడు పరీక్షించు సమయమున మనము ఈ లోకముతో సంబంధము కలిగిన వారమే ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఆయన అనుగ్రహించి దాని విషయంలో మనము అజాగ్రత్తగా వ్యవహరించినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అయితే దేవుని నుండి మనం ఏది పొందాలన్నా కూడా ఈ విషయమును మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం పొందిన తర్వాత దానిని సత్యమును బట్టి, దేవుని ఇష్టమును బట్టి కొనసాగించుతున్నంత కాలము కూడా దేవుడు మనల్ని దాని యందు బలపరుస్తూ ఆయన కూడా సంతోషిస్తూ ఉంటాడు. కానీ మనము దాని విషయంలో శోధింపబడుచున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అపవాది మనము దేవుడు అనుగ్రహించిన వాటి విషయంలో తప్పిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవుడైతే అలాంటి శోధన వచ్చినప్పుడు మనను పరీక్షకు నిలబెడుతూ ఉంటాడు. ఆ శోధనను ఎలాగో మనం జయిస్తూ ఉంటామంటే దేవుడు అనుగ్రహించి ఓర్పుతోనే దానిని మనము జరిగిస్తూ ఉంటాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు అక్కడ దేవుడు మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలను. దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు లేక వాళ్ళకి దయచేసినప్పుడు వాళ్ళను శోధించట్లేదు. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములకు దేవుని ఆజ్ఞలు ఎప్పుడూ జోడింపబడి ఉంటాయి. ఆ ఆజ్ఞలు వాళ్ళ పరిశుద్ధతకు కారణమవుతూ ఉంటాయి. దేవుడు అవమానపరచబడకూడనట్లు, మనుషులు దేవుని కార్యమును చులకన చేయకూడనట్లు దేవుడు వాటికి కొన్ని నియమాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ నియమాలను అనుసరించి మనము జీవించున్నంత కాలము దేవుని ఆశీర్వాదము మన అందు నిలిచి బలము పొందుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనము కూడా మనుషుల మధ్య కేవలం బలమును మాత్రమే కాక దేవుని వలన గుర్తింపును కూడా మనం పొందుతూ ఉంటాం. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనుషుడు పొందిన దాన్ని అపవిత్రపరచకూడదు కాబట్టి, లేక దాని పట్ల బలహీనతతోనూ అహంకారంతోనూ వ్యర్థత్వంతోనూ ప్రవర్తించకూడదు కాబట్టి నియమములను దేవుడు నియమించాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళకు అనుగ్రహించిన ఆహారం విషయంలో ఆయన నియమములను వాళ్ళు ఉల్లంఘిస్తారా లేదా అని నేను పరీక్షిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు నియమాలు పెట్టింది ఎందుకు అంటే మనము దేవునికి నమ్మకంగా ఉండాలని, కానీ దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదమును మన జీవితాలకు నమ్మకంగా చేసుకోవడానికి కాదు. అంటే ఇశ్రాయేలీయులకు మన్నా దేవుడు కాకూడదు. మన్నాను అనుగ్రహించిన దేవుడు వాళ్లకు నిజమైన దేవుడుగాను రక్షకుడుగాను నిలిచి ఉండాలి. అలా వాళ్ళ హృదయాల్లో ఆయనను వాళ్ళు అమర్చుకుంటూ ఉండాలి. ఇలా చేసినప్పుడు ఇశ్రాయేలు
దేవుడు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదం విషయంలో, మేలు విషయంలో తప్పు చేసే అవకాశమే ఉండేది కాదు. అలాగే మనము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న తలాంతులను బట్టి, ఆశీర్వాదములను బట్టి, ఇంకా అనేకమైన మేళ్లను బట్టి మనము దేవుని నీతి న్యాయములను అనుసరించి వాటిని కలిగి ఉండి జరిగిస్తున్నంత కాలము దేవుడు క్రొత్త వాటిని, గొప్ప వాటిని మనకి జోడిస్తూ ఉంటాడు. అలా కాకుండా కలిగి ఉన్న వాటిని మనము ఒకవేళ అలక్ష్యం చేసినా, దుర్వినియోగం చేసినా, దేవునికి సరైన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించలేకపోయినా, ఘనతను కలిగించేటట్లుగా ప్రవర్తించకపోయినా ఇక్కడ దేవుడు అవమానింపబడుతూ ఉంటాడు. కాబట్టి ఆ పరీక్షలో మనం విఫలమయ్యి దేవుని చేత మనము శిక్షింపబడే అవకాశం ఉంటూ ఉంటుంది. చాలామంది దేవుడు మేళ్లను, ఆశీర్వాదములను లేక సహాయములను అనుగ్రహించాలని కోరినా కూడా అది ఆత్మతోనూ సత్యముతోనూ విశ్వాస సంబంధంగా వాళ్ళు కోరరు. చాలామంది శరీరమందు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడానికి చూసుకుంటారు, కానీ దేవుడు అనుగ్రహిస్తే ఇలా జీవిద్దాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. కొంతమంది దేవుడు అనుగ్రహించి వాటిని మనము దేవుణ్ణి అడగకూడదు, ఆయనకి ఇష్టమైతే దయచేస్తాడు లేదా దయచేయడం రీతిలో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఎవరు ఏ రీతిగా అనుకున్నా మనకు అవసరమైన వాటన్నిటినీ కూడా దేవుడు మనకు అవసరమని ఎరిగిన సమయాన వాటిని దయచేయడానికి చూస్తూ ఉంటాడు. అయితే మనుషుని శక్తి వలన సంపాదించుకున్న దానికి, మనుషుడు దేవుని యొక్క శక్తి వల్ల పొందిన దానికి చాలా భేదం కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన దాంట్లో ఎప్పుడూ కూడా దేవుని ఘనత ముడిపడి ఉంటుంటుంది. దేవుడు మనకు అనుగ్రహించిన వాటన్నిటిలోనూ కూడా ఆయన సంతోషించాలని మాత్రమే కాక వాటన్నిటిని బట్టి ఆయన మహిమపరచబడాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ మహిమను పాడు చేసే వారముగా ఏ క్రైస్తవుడైనా ఉండటానికి వీల్లేదు. అందుకే మనము దేవుని వల్ల పొందిన ఏ మేలు, ఆశీర్వాదము, తలాంతైనను మనము వాటిని ఆయన నియమములను బట్టి కాపాడుకునేటట్లుగా జీవిస్తూ ఉండాలి. అది ధనమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, బిడలే కావచ్చు, కుటుంబమే కావచ్చు, పరిచర్య కావచ్చు, సేవా ధర్మము కావచ్చు, బోధించు సామర్థ్యత కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము దేవుని నుండి మాత్రమే పొందగలం. అలా పొందిన తర్వాత వాటిని మనము కాపాడుకునే తత్వంతో దేవునితో పాటు మనం నడుస్తూ ఉండాలి. లేకపోతే అవి పొంది వాటికి విలువ లేనట్లుగా మనం చేసిన వారమైతేమా దేవునికి కోపము కలగక తప్పదు. కాబట్టి నువ్వు దేవుని నుండి ఆశీర్వాదమును, తలాంతును, దేవుని నుండి సహాయమును, మేలును కోరుకుంటున్నావంటే దానికి దేవుని చేత ముందుగానే సిద్ధపడి ఉండవలసిన వాడిగా ఉండాలన్న సంగతిని గ్రహించవలసి ఉన్నది. అలా గ్రహించిన తర్వాత ఆ సిద్ధపాటు కొరకు దేవుని నుండి మనము యోగ్యత పొందవలసి ఉన్నది. అంటే దేవుని నుండి మనం ఏవైతే కోరుచున్నామో, వేటిని ఆశిస్తున్నామో వాటి విషయంలో దేవుడు ఇప్పటికే మనలను సిద్ధపరిచి ఉన్న ఎడల మనము పొందు వాటి విషయంలో దేవునికి విరోధముగా జీవించే అవకాశము లేకుండా జీవించుటకు మనము యోచించుదుము. ఆయన మనకు అనుగ్రహించదలిచిన వాటన్నిటి విషయంలోనూ ఆయన మనను సిద్ధపరచకుండా ఎలాగూ ఉండడు. కానీ మనము ఏవైతే కోరుకొచ్చున్నామో వాటి కొరకు ఆయనే మనల్ని సిద్ధపరిచి వాటిని అనుగ్రహించాలనే ఉద్దేశంతో మనము దేవుణ్ణి కోరుకున్నప్పుడు జీవితంలో నెమ్మదిగా ప్రయాణం చేసిన సురక్షితముగాను, మేలుకరంగాను, సంతోషముతో జీవితంలో కొనసాగవచ్చు. పరిశుద్ధులకు తండ్రి, పరమందుని దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు చేయుచున్న వాటిని బట్టి, చేసిన వాటిని బట్టి, చేయబోచున్న వాటన్నిటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అయితే వాటన్నిటికీ కూడా మేము నీ చేత సిద్ధపరచబడి ఉన్నట్లు సహాయం చేయండి. ఏ విషయాల్లో అయితే మేము నిన్ను బాధ పెట్టి ఉన్నామో వాటిని బట్టి మమ్మల్ని క్షమించండి. మీరు అనుగ్రహించిన ప్రతి దానిని కూడా బాధ్యతాయుతముగా వాటిని నిర్వర్తించినట్లు సహాయం చేయండి. మా మనసులకు కలిగిన ప్రతి ఆలోచనను మేము నీ సమక్షంలో మేము ఉంచి నీ చిత్తము యొక్క ప్రతిఫలమును పొందుచు దానిని మేము నమ్మకంగా కొనసాగించుటకు శక్తిమంతుడిగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.